ఆత్మబంధువులకి నమస్తే సార్. ఒక భార్యాభర్తలకి పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుట్టాడంట. అతనికి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ భర్త పేరు పెట్టుకోవాలని వాళ్ళ కొడుకుని వాళ్ళ కోడల్ని ఒప్పించి పెట్టిందంట. వాళ్ళ భర్త పేరు అప్పారావు అంట. సో అప్పారావు అని పేరు పెట్టింది. అప్పారావు పెద్ద అయ్యాడు, అప్పారావు పెళ్లి చేశారు. కానీ అప్పారావుని ఎవరు కూడా అప్పారావు అని పిలిచేవాళ్ళు కాదంట. చిన్నప్పటి నుంచి కూడా అప్పిగా అప్పిగా అని పిలవడం అలవాటు అయిపోయిందంట అందరికి, చుట్టుపక్కల వాళ్ళకందరికీను. ఆ భార్యకి ఏంటంటే అప్పిగాడు అని పిలిస్తే ఆమెకు నచ్చేది కాదనంట. అప్పారావు అన్న పిలవాలి కానీ అప్పిగాడు ఏంటి, అప్పులోడు లాగాను అని కోప్పడతా ఉండేదనంట. అతనికి అడిగేదంట అప్పుడప్పుడు కూడా, ఏమండి మీరు పేరన్నా మార్చుకోండి, అప్పిగాడని మీ బంధువులందరూ మీ ఇంట్లో వాళ్ళు పిలుస్తా ఉంటే నాకు నచ్చట్లేదు, అది తీరా దొరకపోతే అప్పుల పాలు అయిపోతాం కావాలని అనుమానంగా ఉందండి అని బాధపడతా అడిగేదంట. ఆయన చెప్పేవాడు అంట, అది మా తాత పేరు, మా నాయనమ్మ నాకు బుద్ధిగా పెట్టింది, ఆ పేరుని మార్చేటందుకు కుదరదు అని కరాఖండిగా చెప్పేవాడంట. నన్ను వాళ్ళు ఎంతో ప్రేమతో అభిమానంగా అప్పిగాడు అని పిలుస్తా ఉన్నారు తప్పితే వాళ్ళు బాధతోనో కోపంతోనో అలా పిలవట్లేదు. ఎంతమందిని ప్రేమతో బంధువులు ఆ విధంగా పిలుస్తారు, నిన్ను మీ బంధువులు ఎవరైనా కానీ పిలుస్తారా? ఆమె పేరు ఏంటంటే సుప్రియ అంట. నిన్ను ఎవరైనా మీ బంధువులు ప్రేమగా పిలిచేవాళ్ళు ఉన్నారా, ఆ పేరుతోనే పిలుస్తారా అని అడిగేవాడంట. ఆమె కాంప్రమైజ్ కాలేక అట్లాగే సర్దుకొని కాపురం చేయడం మొదలు పెట్టిందంట. కొద్ది రోజులకి ఆమె గర్భవతి అయింది. ఆమెకి బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకి మగపిల్లవాడు పెట్టాడంట. ఆమె భర్తని గట్టిగా పట్టిందంట, ఏమండి మీరు మీ బంధువులు ఎవరు నా కొడుకు పేరు పెట్టేదానికి లేదు, మీరు పెడితే ఏదో ఒక అబ్బిగోడు సుబ్బిగోడు అని పెడతారు, అలాంటి పేరుతో పిలవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఈ బిడ్డకి నేనే పేరు పెడతాను, దానికని నాకు మీరు అనుమతి ఇచ్చి దీంట్లో తల దూర్చకూడదు అని చెప్పి గట్టిగా పట్టుపడతాదంట. ఇంకెందుకని చెప్పి అప్పారావు ఆమెను ఎందుకులే గొడవలు అని చెప్పేసి, నీ ఇష్టమమ్మా నీకేం పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోమని చెప్పేసి ఆమెకి ఆ పర్మిషన్ ఇచ్చేసి వదిలేస్తాడంట. పిల్లోడు పుట్టి కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ పిల్లోడికి ప్రద్యుమ్నాన్ని వేసి మంచి పేరు సెలెక్ట్ చేసి ఇంటర్నెట్లో అన్ని బుక్స్ ఎత్తి ప్రద్యుమ్నాన్ని పేరు పెడతాదంట. వాడు కొంచెం పెరగడం మొదలు పెడతాడు, మాటలు రావు కదా. బంధువులు ఇళ్ళకి ఏదన్నా తీసుకెళ్లారనుకో, బంధువులందరూ ఈడెవరని అడిగినారనుకో, మన అప్పిగాడు కొడుకు అనేవాళ్ళంట. ఓ అప్పిగాడు కొడుక అని చెప్పేసి వాడిని ఎత్తుకొని ముద్దులు పెట్టడం, ముద్దుగా పిలవడం అవన్నీ చేస్తా ఉండేవాళ్ళంట. ఒకరోజు దగ్గర బంధువుల పెళ్లికి పోతారంట అప్పారావు, సుప్రియ, ఆ ప్రద్యుమ్న వాళ్ళ కొడుకు ముగ్గురు పోయిన తర్వాత బంధువులందరూ అప్పారావుని చూడగానే, ఎవరు అప్పిగా బాగుండవా, ఇడివుడురా నీ కొడుకు అని చెప్పేసి ఎత్తుకునేది, ఎవరే అప్పిగా బాగుండవరా అనేది, అప్పిగాడు కొడుకు అని మొదలు పెట్టారంట. ఓడికి వచ్చి రాను మాటలు రావడం మొదలు పెట్టే. ఓడి ఇంటికి వచ్చిన తర్వాత ఏం పేర్రా నీ పేరు పక్కన వాళ్ళు అడిగారు అనుకో, అప్పిగాడు కొడుకుని నేను అనేవాడంట. వాళ్ళమ్మకి విపరీతమైన కోపం వచ్చి ఒళ్ళంతా మండిపోయేదంట, ఇదేం కర్మరా నాయన, నేను ఇన్ని పుస్తకాలు ఎతికి బ్రహ్మాండమైన పేరు పెడితే వీడు చూడబోతే అప్పిగాడు కొడుకుని అంటున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉండేదంట. వాడిని బతిమలాడ, వరే ఆ విధంగా పిలవరాకరా, ఆ విధంగా చెప్పబాకరా, ఎవరిని అడిగితే అసలు పేరు చెప్పరా అనేదంట. ఓడి వినేవాడు కాదంట. ఓడికి కూడా ఏంటంటే ఆ పేరు పిలవడం ఓడికి రాదు, దానికని ఎవరు రా నువ్వు అని అడిగితే అప్పిగాడు కొడుకుని, ఏం పేరు రా నీ పేరు, అప్పిగాడు కొడుకుని అనేవాడంట. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ దగ్గర బంధువులు ఇంటికి వచ్చాడంట. రే అప్పిగాడు కొడుక ఇట్రారా అన్నాడంట. ఆ విధంగా పిలిస్తే మా అమ్మకి నచ్చదు, నేను అప్పిగాడు కొడుకుని కాదన్నాడంట. ఇదేంద్రా ఈ అప్పిగాడు కొడుకుని కాదా అన్నాడే అని చెప్పి ఓటు షాక్ అయ్యాడంట. సో దానికని మన పెద్దవాళ్ళు ఏదన్నా ముద్దు పేరుతో పిలిస్తే అది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు పిలుస్తున్నారని. అంతేగాని దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా దేంట్లో అయినా కానీ మంచినే తీసుకొని అందరము సంతోషంగా ఉండేదని ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.